ఒకప్పుడు బతకలేక బడిపంతులు అనేవారు, కానీ కాలక్రమేణా సర్కారీ స్కూల్ టీచర్ల జీతాలు గణనీయంగా పెరిగాయి. గత కొన్నేళ్లుగా అవి బాగా డిమాండ్ ఉన్న గవర్నమెంట్ జాబ్స్ లిస్టులో చేరాయి. ఒక్కసారి ప్రభుత్వ టీచర్ ఉద్యోగం వస్తే చాలు, లైఫ్ అంతా హ్యాపీ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. పైగా కొందరు టీచర్లు ఏళ్లకేళ్ళు స్కూల్ మొహం చూడకుండానే ఉద్యోగాలు చేసేస్తున్నారు. అలాంటి టీచర్ల గైర్హాజరీని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు మేరకు ఉపాధ్యాయుల ఫోటోలను స్కూల్లో ప్రదర్శించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి డిఈఓలు, ఎంఈఓలు, ప్రధాన ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. కొందరు టీచర్లు పాఠశాలలకు రాకుండానే హాజరు చూపుతూ వేతనం తీసుకుంటున్న ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సదరు పాఠశాలలో ఎవరెవరు పనిచేస్తున్నారో వారి ఫోటోలను ప్రదర్శిస్తే స్పష్టత వస్తుందని కేంద్ర నిర్ణయాన్ని పలు రాష్ట్రాలు అమల్లోకి తెచ్చాయి. ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ తెలంగాణ గురుకుల విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయుల ఫోటోలను అందరికీ కనిపించే ప్రాంతంలో ఎగ్జిబిట్ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఖమ్మం జిల్లాలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో కొందరు సీనియర్ టీచర్లు 10,000 వరకు ఇచ్చి ఆ గ్రామానికి చెందిన యువతీ యువకులను ట్యూటర్లుగా నియమించినట్టు తేలింది. హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఆన్ డ్యూటీ సౌకర్యం లేకున్నా పాఠశాలలకు నెలల తరబడి హాజరు కావడం లేదన్న ఆరోపణలు కుప్పలుగా వచ్చాయి. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో పనిచేసే కొందరు టీచర్లను విద్యార్థులు గుర్తించే అవకాశమే లేదని ఉన్నతాధికారుల విచారణలో తేలింది. ఇలాంటి ఘటనలపై దృష్టి పెట్టిన తెలంగాణ విద్యాశాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే అమలులో ఉన్న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు టీచర్ల ఫోటోలను స్కూల్లో అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని నిర్ణయించింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై కొన్ని టీచర్ల సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు తమ వద్ద క్వాలిఫైడ్ టీచర్లు పనిచేస్తున్నట్టు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ప్రభుత్వానికి వివరాలు ఇస్తుంటాయి. కానీ చాలా పాఠశాలలు అర్హత లేని వాళ్లతో పాఠాలు చెప్పిస్తున్నాయని, ప్రైవేటు స్కూళ్లలోనూ టీచర్ల ఫోటోలు ప్రదర్శించేలా నిర్ణయం తీసుకోవాలని విద్యావేత్తలు కోరుతున్నారు.